టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి అండ్ రజనీకాంత్ పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నారు. సుష్మిత తన తండ్రితో మనశంకర్ వరప్రసాద్ నిర్మించి తొలి అడుగులోనే భారీ సక్సెస్ అందుకుంటే దర్శకురాలి కన్నా ప్రొడ్యూసర్ గా ప్రూవ్ చేసుకుంటోంది తలైవా డాటర్. చిరంజీవికి డబుల్ ట్రిబుల్ ఆనందాన్నిచ్చింది 2026 సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ నమోదు చేయడం, ఆల్ టైమ్ రీజనల్ హిట్ మూవీగా నిలవడం డబుల్ ఆనందాన్నిచ్చాయి. అంతేకాకుండా ప్రొడ్యూసర్ గా డాక్టర్ సుస్మిత భారీ హిట్ కొట్టడం మరొక హ్యాపీనెస్ మూమెంట్ ఆయనకి. మనశంకర వరప్రసాద్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా సుస్మిత వ్యవహరించిన సంగతి విదితమే. తాతగా మరొకసారి ప్రమోషన్ పొందారు చిరు. గోవాతో ప్రొడ్యూసర్ గా మారి సక్సెస్ అందుకున్న రజనీకాంత్ డాక్టర్ సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా బ్రేక్ తీసుకుని డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంది. కానీ కొచ్చాడియన్, VIP 2 చిత్రాలు చేసి విమర్శలు కొని తెచ్చుకుంది. ఫిల్మ్ మేకింగ్ జోలికి పోని సౌందర్య భారీ గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ గా యాక్టివ్ అయింది. విత్ లవ్ మూవీకి వన్ ఆఫ్ ద నిర్మాతగా వ్యవహరించింది తలైవా డాటర్. అభిషన్ జీవింత్, అనశ్వర రాజన్ జంటగా నటించిన యూత్ఫుల్ లవ్ స్టోరీకి తమిళ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. పాజిటివ్ రివ్యూతో దూసుకెళ్తోంది సినిమా. సుమారు 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే 15 కోట్లను రాబట్టుకుంది. డాక్టర్ మూవీ సక్సెస్ సాధించడంతో రీసెంట్లీ ఈ టీమ్ ని కలిసి అభినందనలు తెలిపారు రజనీకాంత్. ఆ మూమెంట్స్ కి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతోంది సౌందర్య. మొత్తానికి నిర్మాతలుగా డాక్టర్స్ విజయాలను నమోదు చేయడంలో పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నారు మెగాస్టార్ అండ్ సూపర్ స్టార్. నందమూరి వారసులతో జోడీ కట్టి అక్కినేని హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని దగ్గుబాటి హీరోలను కూడా కవర్ చేసేసిన ఆ సీనియర్ బ్యూటీ నెక్స్ట్ మెగా ఫ్యామిలీతో కనెక్ట్ అవుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 23 ఏళ్ల తర్వాత ఓ గోల్డెన్ ఛాన్స్ ఆమెను వరించింది. ఇంతకు ఎవరా బ్యూటీ? ఒక హీరోయిన్ కు 10 ఏళ్ల పాటు కెరియర్ కొనసాగడం ఓ అచీవ్మెంటే. అలాంటిది ప్రియమణి ఏకంగా 23 సంవత్సరాల నుండి ఫుల్ బిజీగా ఉండడం మామూలు విషయం కాదు. ఎవడే ఆతగాడుతో టాలీవుడ్ తెరంగేట్రం తీసుకున్న ఈ భామ నందమూరి హీరోలు బాలకృష్ణ, తారక్, కళ్యాణ్ రామ్ తో జోడీ కట్టింది. అక్కినేని హీరోలు నాగార్జునతో, నాగచైతన్యతో నటించింది. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానాను కవర్ చేసింది. నెక్స్ట్ మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో ప్రియమణి ఫైనల్ అయినట్లు గట్టి బజ్ టాలీవుడ్ లో నడుస్తోంది. ఇదే నిజమైతే ఆల్మోస్ట్ టాలీవుడ్ సీనియర్ హీరోలను ప్రియమణి కవర్ చేసినట్లే లెక్క. KVN ప్రొడక్షన్ హౌస్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మిస్తోంది. సారా అర్జున్ చిరు డాటర్ గా సెలెక్ట్ అయిందని టాక్. కెరియర్ డల్ గా ఉన్న సమయంలో ప్రియమణి కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని గిరిగీసుకోకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రూవ్ చేసుకుంది. ఒకానొక టైంలో చెన్నై ఎక్స్ప్రెస్ లో ఐటమ్ సాంగ్ లోనూ మెరిసింది. కానీ అవేవి ఆమెకు హిందీలో అవకాశాలను తెచ్చిపెట్టలేదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆమెకు బీ టౌన్ లో ఛాన్స్లు ఇచ్చేలా చేసింది. ఇటు సౌత్ లోనూ కీ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్టిల్ బిజీగా ఉంది ప్రియమణి. ఈ వ్యాలంటైన్స్ డేకు ముగ్గురు ముద్దుగుమ్మలు తమ లక్ పరీక్షించుకోబోతున్నారు. స్టార్ కిడ్ ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ తెరంగేట్రానికి ప్లాన్ చేసుకుంటే, కయాద్ లోహర్, మానస వారణాసికి ఇది టెస్టింగ్ టైం. ఎందుకో మీరే చూసేయండి. ఈ వ్యాలంటైన్స్ వీక్ ను తమ బ్యూటీతో మరింత కలర్ఫుల్ చేసేందుకు వచ్చేస్తున్నారు ముగ్గురు ముద్దుగుమ్మలు. సీనియర్ హీరో అర్జున్ డాటర్ ఐశ్వర్య అర్జున్ సీతా పైనంతో టాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది. ఫంకీ అంటూ విశ్వక్షేన్తో కలిసి ఫన్ జనరేట్ చేసేందుకు చేస్తోంది కయాద్ లోహర్. తెలుగమ్మాయి మానస వారణాసి కపుల్ ఫ్రెండ్లీ అంటూ సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోంది. వీరిలో ఐశ్వర్య సంగతి పక్కన పెడితే మిగిలిన ఇద్దరికి టెస్టింగ్ టైం. డ్రాగన్తో ఓవర్ నైట్ పాపులారిటీని తెచ్చుకున్న కయాద్ నుండి ఏడాది తర్వాత వస్తున్న ఫిల్మ్ ఫంకీ. తెలుగులో అల్లూరితో ఇంట్రడ్యూస్ అయిన ఈ అసామీ బ్యూటీ తొలి అడుగులో తడబడి సెకండ్ మూవీతో ప్రూవ్ చేసుకునేందుకు వస్తోంది. మానస వారణాసిది కూడా సేమ్ సిచ్యువేషన్. దేవకీనందన వాసుదేవతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన మానసకు కపుల్ ఫ్రెండ్లీ సెకండ్ మూవీ. సో ఫస్ట్ టైం బాక్సాఫీస్ దగ్గర తడబడ్డ ఈ ముద్దుగుమ్మలు ఇది సెకండ్ ఛాన్స్. మరి ఈ ఇద్దరిలో విజయలక్ష్మి ఎవరికి హ్యాండ్ ఇస్తుందో, ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తుందో ఈ వీకెండ్లో తేలిపోనుంది. ఈ 15 ఆగస్టుకు బాలీవుడ్ లో స్టార్ వార్ జరగబోతోందా? బ్యాటిల్ ఆఫ్ గ్యాల్వాన్తో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మూవీతో పోటీ పడబోతున్నాడా? ఈసారి ఆగస్టుకు వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఎంటర్టైన్ చేయబోతున్నాయా? 23 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న ఆ కపుల్ ఎవరు? లెట్స్ సీ. గత ఏడాది ఆగస్ట్ ఫైట్ రంజుగా స్టార్ట్ అయి తుస్సుమనిపించింది. వార్ 2, కూలీ, మల్టీస్టారర్ చిత్రాలు రెండూ ఆడియన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయాయి. వార్ 2 కన్నా కూలీ బెటర్ అనిపించుకుంది అంతే. మొన్న సౌత్ వర్సెస్ నార్త్ అయితే ఈసారి బీటౌన్లో స్టార్ వార్ మొదలు కాబోతోంది. సన్నీ డియోల్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆగస్ట్ మంత్, అది కూడా 15 ఆగస్టును టార్గెట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, అపూర్వ లఖియా కాంబోలో తెరకెక్కుతున్న ఫిలిం బ్యాటిల్ ఆఫ్ గ్యాల్వాన్. గ్యాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా.
చిత్రాంగద సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ ఏప్రిల్ 17న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అపూర్వ లక్కీ ఆ యోచనలో ఉన్నట్లు సమాచారం. వార్ బ్యాక్డ్రాప్ ప్లస్ పేట్రియాట్ ఫిల్మ్ కాబట్టి అదే రైట్ టైం అని భావిస్తున్నాడు. సల్మాన్ ఖాన్, అపూర్వ లక్కీ ఇలా ఆలోచనలో పడ్డారో లేదో అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న లాహోర్ 1947 రిలీజ్ అనౌన్స్ చేసేశారు. ఆగస్టు 13న ఆడియన్స్ ముందుకు తెచ్చేస్తున్నారు మేకర్స్. రాజ్ కుమార్ సంతోషితో రీయూనియన్ అయ్యాడు సన్నీ డియోల్. గతంలో ఈ కాంబోలో ఘాయల్, దామిని, ఘాతక్ చిత్రాలొచ్చాయి. అలాగే 23 ఏళ్ల తర్వాత ప్రీతి జింతాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు సన్నీ డియోల్. ఫర్జ్ ద హీరో లైవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పైలో కనిపించారు ఈ ఇద్దరు. సంజలీలా భన్సాలి లవ్ అండ్ వార్ కూడా ఇదే టైంలో తీసుకొద్దామనుకుంటే షూట్ కంప్లీట్ కాలేదని నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. మరి సల్మాన్ అమీర్ ఖాన్ మూవీతో పోటీ పడతాడా? ప్రేమలతో ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు టాలీవుడ్లో ఛాన్సులు కొల్లగొడుతోందని అనుకున్నారు. కట్ చేస్తే కోలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఆమె ఫ్రెండ్ అనశ్వర రాజన్ టీఎఫ్ఐలో లేట్ ఐడెంటిటీ తెచ్చుకున్న ఆఫర్స్ త్వరగానే గ్రాప్ చేస్తోంది. ఫ్యూచర్లో ఈ మలయాళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీ కన్నా పొరుగు ఇండస్ట్రీలో టగ్ ఆఫ్ వార్ చేసుకోబోతున్నారా? మలయాళ కుట్టీలు మమతా బైజు అండ్ అనశ్వర రాజన్ కెరియర్ లో బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. ఓన్ ఇండస్ట్రీలో కన్నా పొరుగు ఇండస్ట్రీలో పాతుకుపోయేందుకు ట్రై చేస్తున్నారు ఈ బెస్ట్ ఫ్రెండ్స్. టాలీవుడ్ విషయానికి వస్తే ఓ స్టెప్ ఎత్తులో ఉంది అనశ్వర రాజన్. మమతా ప్రేమలతో మాలీవుడ్ లోని కాదు టాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించుకోగలిగింది. కానీ ఆఫర్స్ కొల్లగొట్టలేకపోయింది. టాలీవుడ్ లో మమిత తర్వాత కాస్త లేటుగా ఛాంపియన్ తో ఎంట్రీ ఇచ్చిన అనశ్వర ఇక్కడ యంగ్ హీరోలను లైన్ లో పెడుతోంది. ఛాంపియన్ రిజల్ట్ సంగతి పక్కన పెడితే తెలుగమ్మాయిగా కట్టిపడేసింది మలయాళ కుట్టి అనశ్వర. డైరెక్టర్ వెంకీ కుడుమిల నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఇట్లు అర్జునలో అనీష్ అనే కొత్త అబ్బాయితో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. నెక్స్ట్ మరొక యంగ్ హీరోతో జోడీ కట్టబోతుందట. సంగీత్ శోభన్ హీరోగా కుమారి 21 ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో ఓ మూవీలో ఫిక్స్ అయిందని టాక్. ఇక బైలింగ్వెల్ మూవీ 7/G బృందావన్ కాలనీకి ఎప్పుడో కమిట్ అయింది ఛాంపియన్ బ్యూటీ. ఈ మధ్య 4 years గ్యాప్ తీసుకుని విత్ లవ్ తో తమిళ ప్రేక్షకులు టచ్ లోకి వచ్చేసింది భామ. మమితా బైజు టాలీవుడ్ కన్నా కోలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. దళపతి విజయ్ తో జననాయకం చేస్తున్న కేరళ కుట్టి సూర్య 46 లో నటిస్తోంది. అలాగే ధనుష్, కరా, విష్ణు విశాల్ ఇరుందువాణం చేస్తోంది. ఇవన్నీ కూడా తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతున్నాయి. ఇలా డబ్బింగ్ చిత్రాలతో కోలీవుడ్ లోని కాలక్షేపం చేస్తున్న ప్రేమలు బ్యూటీ స్ట్రైట్ తెలుగు మూవీతో ఎప్పుడు హాయ్ చెబుతుందో చూడాలి. ఫ్రెండ్స్, మమితా బైజు, అనశ్వర లైనప్ చూస్తుంటే ఓన్ ఇండస్ట్రీ కంటే పొరుగు చిత్ర పరిశ్రమలో కాంపిటీటర్లుగా మారేటట్లుగా కనిపిస్తున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ గురించి ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా ఓ పాడ్కాస్ట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనతో యాడ్ షూట్ చేయాలంటే 42 నిబంధనలు ఉన్నాయంటూ మాట్లాడింది. ఈ వీడియో వైరల్ కావడంతో బన్నీ టీం స్పందించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, బాధ్యులపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు తేల్చి చెప్పింది. శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ చేంజ్ అయింది. తొలుత ఛాయ్వాలాగా ఉన్న పేరును ఇప్పుడు నవాబ్ కేఫ్గా మార్చి ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకుడు.